Relax your mouth, relax your mind and body. Gradually inhale through mouth, inhale through nostrils. ముక్కు ద్వారా లోతైన శ్వాసలు తీసుకుందాము. కొన్ని సెకండ్ల పాటు ఆపి కుంభకం అంటాము. 1 2 3 4 5. ఎక్సేల్ త్రూ మౌత్. నోటి ద్వారా నిదానంగా శ్వాస వదిలేయండి. Relax your mind and body. Detach with all your problems and works. Focus on this session. And welcome, Sri Vidya madam. Okay, shall we start the session? Yeah. Yes. లాస్ట్ వీక్ మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వీక్ డయాబెటీస్ ని మాక్సిమం కవర్ చేద్దాము ఇవాళ సెషన్ లోనే. ఇఫ్ అదర్వైజ్ పాసిబుల్ అవ్వలేదంటే రేపు సెషన్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే. నవడేస్ డయాబెటీస్ అనేది చాలా, అంటే మాక్సిమం ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందనే చెప్పుకోవాలి డయాబెటీస్ వరల్డ్ కంట్రీస్ లో. అంటే ఇంకా ఇంకా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది డయాబెటీస్ అనేది. సో ఇంత 1 minute ఇంతటి డయాబెటీస్ కండిషన్ అసలు ఏంటి, మనం మామన్ బిల్లు సారీ ఇంతటి కండిషన్ ఎందుకు వచ్చింది, అసలు ఏంటి ఈ కండిషన్ ఏంటి అనేది మనము ఒకసారి చూద్దాము. అదే అసలు డయాబెటీస్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, దీనికి క్యూర్ ఉందా, అసలు దేని వల్ల వస్తుంది అనే దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాము. ఇది క్రానిక్ కండిషన్ అండి. అంటే క్రానిక్, అక్యూట్ అని 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. క్రానిక్ అంటే సస్టైన్ అవుతూ ఉంటుంది అనమాట కండిషన్. వన్స్ ఒక్కసారి వచ్చింది అంటే ఆ కండిషన్ వచ్చేసి చాలా రోజులు అలా క్రానిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి కదా, లైక్ క్యాన్సర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్రానిక్ కండిషన్స్ అంటాం. ఈ క్రానిక్ కండిషన్స్ లోకి డయాబెటీస్ అనేది వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుంది అంటే మనం బ్లడ్ లో మన గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి కదా, షుగర్ లెవెల్స్ టూ హై అయినప్పుడు మన ప్యాంక్రియాస్ మనకి ఇన్సులిన్ సెక్రీట్ చేస్తుందని ఆల్రెడీ హార్మోనల్ బ్యాలెన్స్ వాటిల్లో మనం మాట్లాడుకున్నాం. సో ఈ ప్యాంక్రియాస్ సెక్రీట్ చేసే హార్మోను ఏం చేస్తుందంటే ఇన్సులిన్ మనం తిన్న ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ని ఏమవుతుందంటే నార్మల్గా అది డిఫరెంట్ గా విడిపోతుంది. ప్రోటీన్స్ కి ప్రోటీన్స్, ఫ్యాట్స్ కి ఫ్యాట్స్, గ్లూకోజ్ కి గ్లూకోజ్, లిపిడ్స్ కి లిపిడ్స్, ఇలా డిఫరెంట్ గా విడిపోతుంది. ఈ విడిపోయిన వాటిల్లో ఉన్న గ్లూకోజ్ ని ఈ ఇన్సులిన్ బ్లడ్ ద్వారా సెల్స్ కి సప్లై చేస్తుంది ఎనర్జీ కోసం. అండర్స్టూడ్? ఇలా సప్లై అవ్వాల్సిన గ్లూకోజ్ ఇన్సులిన్ సెక్రీషన్ ఆగిపోవటం వల్ల కానీ, టూ హై ఉండడం వల్ల కానీ ఈ గ్లూకోజ్ అనేది సెల్స్ కి అందదన్నమాట. అది అలా బ్లడ్ లోనే స్టాగ్నెట్ అయిపోయి ఉంటుంది. సో ఈ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డయాబెటీస్ అనేది దారితీస్తుంది. అంటే మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ వచ్చినప్పుడు ఈ గ్లూకోజ్ షుగర్ లెవెల్స్ అనేవి మనకి సరిగా సప్లై అవ్వకపోవడం వల్ల ఈ డయాబెటిక్ కండిషన్ అనేది వస్తుంది. సో ఈ కండిషన్స్ లో అర్థమైంది కదా, ఈ కండిషన్ ఏంటి ఇప్పుడు మనకి వచ్చింది, డయాబెటీస్ షుగర్ అంటే గ్లూకోజ్ కరెక్ట్ గా లేదు, మన బ్లడ్ లెవెల్స్ లో మన ఇన్సులిన్ కరెక్ట్ గా దాన్ని ఇచ్చేయట్లేదు కాబట్టి టూ హైగా ఉంది. సో ఇప్పుడు ఏమైంది, దీనివల్ల కొన్ని టైప్స్ ఆఫ్ డిసీజెస్, అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, అది డిఫరెంట్ బాడీ ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో మనకి జనరల్ గా 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ని మనం చెప్తాం. ఫస్ట్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తాం. సో ఇప్పుడు మనం అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది, హౌ ఇట్ వర్క్స్ అన్నది చూద్దాం. సో ఇది ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సఫిషియంట్ ఇన్సులిన్ వల్ల కానీ బాడీ కన్ నాట్ ఎఫిషియంట్ ద ఇన్సులిన్ ప్రొడక్షన్ ని మన బాడీ సపోర్ట్ చేయలేకపోతున్నప్పుడు
హై బ్లడ్ షుగర్స్ లెవెల్స్ ఉన్నప్పుడు డయాబెటీస్ వస్తుందని మనం మాట్లాడుకున్నాం. సో ఈ డయాబెటీస్ వచ్చిన దానికి టైప్ 1 వచ్చేసి ఇది జెనెటికల్ గా ఉంటుందంటే, అంటే ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. టైప్ 1 అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట డయాబెటీస్ లో. ఇది ఏం చేస్తుందంటే, మన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మన హిమోగ్లోబిన్, మన వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, మన సెల్స్ అవి ఏంటి, యాంటీబాడీస్ అన్నమాట. అంటే బయట నుంచి ఏదైనా ఒక వైరస్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది, దానికి సంబంధించి ఆ వైరస్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ ఆరో షేప్ లో మనకు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆరోని మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ వైట్ బ్లడ్ సెల్స్ దానికి సంబంధించి ఆ ఆరో షేప్ ని బంధించడానికి ఒక రూపాలను సంతరించుకొని వాటిని చంపడానికి రెడీ అవుతాయి. ఇప్పుడు మనకి ఏదైనా జలుబు చేసింది అనుకోండి, మనకి బాడీ మనకి రెసిస్టెంట్ పవర్ ని వైట్ బ్లడ్ సెల్స్ ద్వారా వాటిని చంపటానికి, అంటే సైనికులు అన్నమాట ఇవి. మన మీదకి శత్రువులు దాడి చేస్తున్నారు కాబట్టి ఈ సైనికులు వెళ్ళి వాటిని చంపేస్తాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే టైప్ 1 డయాబెటీస్ లో ఇక్కడ ఉన్న శత్రువులు, ఇప్పుడు మన సైనికులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమవుతారంటే మనకే శత్రువులు అవుతారు. అర్థమవుతుందా? అంటే మనం మనకే మన మనల్ని తినేస్తూ ఉంటాయి. అంటే ఇదేదో మన బాడీలో ఉన్నదే అదేదో కరెక్ట్ కాదు, ఇదేదో మనకే శత్రువు అయ్యి మన్నే తినేస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా, అంటే బై బర్త్ కండిషన్లలోనే ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మాక్సిమం చిన్న పిల్లలు బాగా ఎర్లీ స్టేజెస్ లోనే డయాబెటీస్ ఉన్న కండిషన్స్ ఉన్న వాళ్ళని ఇది టైప్ 1 కింద మనం తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి టైప్ 2. 90% ఆఫ్ ది డయాబెటిక్ కండిషన్స్ వచ్చేసి టైప్ 2లోనే ఉంటాయి. సో ఏంటి ఈ కండిషన్ అంటే, సో ఎక్సెసివ్ షుగర్ లెవెల్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, గ్లూకోజ్ అనేది మనకి కరెక్ట్గా మన బాడీలో ఉన్న ఎవ్రీ సెల్, ఈచ్ అండ్ సెల్కి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి. దేనికి? ఎనర్జీని సంపాదించుకోవడానికి. ఈ వెళ్ళాల్సింది దేని ద్వారా వెళ్ళాలి? సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా వెళ్ళాలి. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా వెళ్ళాల్సింది హెల్ప్ అయ్యేది ఏంటి? ఇన్సులిన్. అది ఏది ప్రొడక్ట్ చేస్తుంది? ప్యాంక్రియాస్ ప్రొడక్ట్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ ప్రొడక్ట్ చేయాల్సిన ఇన్సులిన్ ఐదర్ ఎక్సెసివ్ లెవెల్లో కానీ ఐదర్ లో లెవెల్లో కానీ ఉన్నప్పుడు దానికి కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ రాదు. ఇన్సులిన్ నుంచి గ్లూకోజ్కి పలానా ఆర్గాన్స్కి నువ్వు వెళ్ళాలి, పలానా దానికి సెల్కి నువ్వు వెళ్ళాలి అన్న ఇన్స్ట్రక్షన్ రాదు. సో ఏమైపోతుంది, ఇన్స్ట్రక్షన్ రానప్పుడు, మెసేజ్ రానప్పుడు ఏమైపోతుంది, పార్సిల్ అక్కడ, ఇప్పుడు పలానా ప్లేస్కి వెళ్ళాలని ఒక కొరియర్ మనం పంపించాం అనుకోండి, ఆ ప్లేస్కి కరెక్ట్గా వెళ్ళిపోతుంది. కొరియర్ బాయ్కి అడ్రస్ ఏమి రాయకుండా అమెజాన్లో ఒక గిఫ్ట్ ర్యాపర్ బుక్ చేసేసి మనం వదిలేసాం అనుకో, వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఇస్తాడు డెలివరీ? ఏం చేయలేడు. సో అలాగా ఈ గ్లూకోజ్ అనేది మన బాడీలో అలా ఉండిపోతుంది. అంటే దేనికి? దానికి ఇన్సులిన్ నుంచి మెసేజ్ రాలేదన్నమాట ఎక్కడికి వెళ్ళాలి. సో ఈ గ్లూకోజ్ బాడీలో అలా 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 ఉండిపోవటం వల్ల హై లెవెల్ ఆఫ్ షుగర్స్ మన బాడీలో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఈ స్టోర్ అయిపోయి ఉండే కండిషన్ టైప్ 2 డయాబెటీస్ లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్ గా ఉండకపోవడం, ఇన్సులిన్ దాని చేయాల్సిన పనిని కరెక్ట్ గా చేయకపోవడం వల్ల. సో ఈ ఇక్కడ దాకా అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి గెస్టేషనల్ డయాబెటీస్. గెస్టేషనల్ డయాబెటీస్ అంటే మాక్సిమం ప్రెగ్నెన్సీ టైంలో వస్తుందండి ఈ కండిషన్. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కి డయాబెటీస్ వస్తుంది. వాళ్ళకి ఏంటంటే అది బేబీస్ కి మదర్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ కండిషన్స్ లో వాళ్ళకి డాక్టర్స్, గైనకాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేస్తారు మెడిసిన్స్, టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ తీసుకోవడానికి ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ ఈ పీరియడ్ అనేది, ఈ డయాబెటిక్ అనేది వెళ్ళిపోతుంది బాడీలోంచి, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ మాత్రం మోర్ ఉంటాయి అన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి లేడీస్కి సారీ ఈ కండిషన్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ గెస్టేషనల్ డయాబెటీస్ అంట. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఫేస్ చేస్తున్న డయాబెటీస్ కండిషన్ ఏంటంటే టైప్ 2. సో మన ఫుడ్ హ్యాబిట్స్ అనుకోండి, జెనెటికల్గా అనుకోండి, లేదంటే ఎక్సెసివ్ వెయిట్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల అనుకోండి, సెడెటరీ లైఫ్ స్టైల్ అనుకోండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇన్సులిన్ ప్రొడక్షన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కానివ్వండి, ఏవైనా కండిషన్స్ కానీ
మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? ఇప్పుడు మన బాడీలోకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదో ఒక సిమ్టమ్ ఉండాలిగా. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే అది వేరండి. టైప్ 1 కి దీనికి సంబంధం ఉండదు. టైప్ 1 అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అది మన్నే తింటుంది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన ప్రొడక్షన్, వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా చాలా 800 అలా సంథింగ్ 600 800 ఉంటాయి. వాళ్ళ కండిషన్ వేరు, అసలు అది చాలా తక్కువ రేర్ కండిషన్స్ లో ఉంటుంది. టైప్ 2 వచ్చేసి ఎక్కువ భాగం ఇవి జెనెటికల్ ఇష్యూస్. ఫస్ట్ తీసుకుందాం. జెనెటికల్ రీజన్స్ పేరెంట్స్ నుంచి పిల్లలకి ఖచ్చితంగా కొంతమందికి వస్తూ ఉంటాయి. చెప్పా కదా, సెడిటరీ లైఫ్ స్టైల్స్, వెయిట్, ఇవన్నీ కూడా, ల్యాక్ ఆఫ్ మూమెంట్స్, ఇవన్నీ కూడా డయాబెటీస్ కి కారణం అని చెప్పా. సిమ్టమ్స్ ఏంటి అంటే ఎక్కువగా ఆకలేస్తూ ఉంటుంది. ఓకే, విపరీతమైన ఆకలి, విపరీతమైన థర్స్టీ, అంటే యూరినేషన్ పాసేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాళ్ళు చేతులు తిమ్మిర్లెక్కినట్టుగా ఉంటాయి. నమ్నెస్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. కొన్ని రోజులకి ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ లో ఉన్న బ్లడ్ సప్లై తక్కువైపోతుంది. డయాబెటిక్ రెటినోపతి అంటాం, ఎవరైనా వినే ఉంటారు. అంటే రెటినాని, మన కంటి చూపుని దెబ్బతీస్తుంది. ఓకే, నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. డయాలసిస్ పేషెంట్లు అంతా ఎందుకు డయాలసిస్ చేయించుకుంటున్నారంటే సేమ్ కండిషన్, కిడ్నీస్ ఫంక్షనింగ్ కరెక్ట్ గా లేదు. సో డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డయాలసిస్ అన్నమాట. సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఫర్ డయాబెటీస్. సో ఇప్పుడు మనకి సిమ్టమ్స్ అర్థమైనాయి. వాళ్ళకి ఎలా అంటే ఫుడ్ తీసుకునే విధానంలో ఎక్కువగా మోర్ షుగర్స్ తీసుకుంటాము. సో మోర్ షుగర్స్ తీసుకున్నప్పుడు కండిషన్ అలాగే ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా, న్యూట్రిషనిస్ట్ డైట్ తీసుకోకపోయినా కూడా డయాబెటీస్ అనేది ఉంటుంది, వంశపారంపర్యంగా వస్తుందని మనం చెప్పుకున్నాం. సో సిమ్టమ్స్ కూడా చెప్పుకున్నాం. ఎక్కువ యూరినేషన్ పాస్ అవుతుంది, వాటర్ ఎక్కువగా తీసుకుంటారు, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు కొంతమంది సడన్ గా, కొంతమందికి ఆ, 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 కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉంటాయి, స్పర్శ కోల్పోతారండి. అరికాళ్ళల్లో స్పర్శ కోల్పోతారు వాళ్ళు, నడిచేటప్పుడు కాళ్ళల్లో తెలీదు స్పర్శ. ఇలా రకరకాల కండిషన్స్ సిమ్టమ్స్ చెప్పుకున్నాం. సో హౌ ఇట్ క్యూర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు జనరల్ గా చేసే పని ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు టెస్ట్ చేస్తారు, మన బ్లడ్ లెవెల్లో ఎంత షుగర్ ఉన్నది, ఉన్నది అనేది చెక్ చేస్తారు. సో ప్రీ ప్రీ టెస్ట్, పోస్ట్ లంచ్ టెస్ట్, ఇవన్నీ చేసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు. అంటే ప్రిస్క్రిప్షన్స్ తోనే మన డయాబెటిక్ క్యూర్ అయిపోతుందా? మనం ఏమి చేయొద్దా? మనం ఏదో ఒకటి చేస్తేనే కదా మనకు అది కంట్రోల్లో ఉంటుంది. Is it curable or not? Anyone answer please? క్యూర్ చేసుకోవచ్చండి. ఎట్లా అంటే కొన్ని యోగా కండిషన్స్ నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. యోగా ద్వారా డయాబెటీస్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇవాళ రేపు ఉన్న కండిషన్స్కి ఏంటంటే అండి, మెంటల్ టెన్షన్స్, స్ట్రెస్ కూడా డయాబెటీస్ని పెంచుతోంది. విపరీతమైన వర్క్ స్ట్రెస్, విపరీతమైన టెన్షన్స్ మన లైఫ్ స్టైల్ డయాబెటీస్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఈవెన్ పిల్లల్లో కూడా ఎందుకు వస్తుందండి? చదువు 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 చదువు, ఆటలు ఆడిచ్చాం, బయటికి పంపించాం. సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువైపోయినాయి. ఏదంటే అది కేక్స్ అంటే కేక్స్, పిజ్జాస్ అంటే పిజ్జాస్, బర్గర్లు అంటే బర్గర్లు, ఇంకోటి మఫిన్స్ అంటే మఫిన్స్, ఇంకేదైనా కూల్ డ్రింక్స్, ఇంకేదైనా. సో ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఇవి ఎక్కువైపోవడంతో ఎక్సెసివ్ వెయిట్ పిల్లలు. అమ్మో మా పిల్లలు తినాలి, మా పిల్లలు చిక్కిపోతున్నారు, బొద్దుగా ఉండాలి, బుగ్గలు బుగ్గలు బూరలతో ఉండాలని చెప్పి బాగా కుక్కుతారు తల్లులు. సో వాళ్ళకి అది కరెక్ట్గా ప్రాపర్ డైట్ ఇస్తున్నామా, న్యూట్రిషనస్ డైట్ ఇస్తున్నామా లేదా అనేది బిల్కుల్ ఆలోచించట్లేదు మనం. సో ఇవన్నీ కూడా రీజన్స్ అవుతున్నాయి డయాబెటీస్కి. ఇప్పుడు మనం వాళ్ళని ఫిజికల్, పెద్దవాళ్ళు అనుకోండి వాకింగ్ చేస్తారు, చిన్నపిల్లల్ని వాకింగ్ చేయమంటే చేస్తారా? చేయరు. వాళ్ళకి ఫిజికల్గా ఆడుకోవడానికి మనం టైం ఇవ్వాలి.
లేదు, ఫిజికల్ యాక్టివిటీస్ పంపించండి, డైలీ స్విమ్మింగ్ అనో ఇంకోటో యోగా అనో ఇంకోటో. మనం పెద్దవాళ్ళ కండిషన్కి వద్దాం. పెద్దవాళ్ళల్లో యోగా అనేది డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. పర్టికులర్ ఆసనాస్, ఫార్వర్డ్ బెండింగ్, స్ట్రెచెస్, ట్విస్టింగ్స్, వీటి వల్ల మన డయాబెటీస్ ని కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఫస్ట్ ఏమేమి ఆసనాస్ ద్వారా మనం యోగా చేయాలి, దాని ద్వారా మీకు డయాబెటీస్ ఎలా కంట్రోల్ అవుతుందో మనం ముందు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి తాడాసన్, స్ట్రెచ్చింగ్స్. ఓకే, తాడాసన్, నెక్స్ట్ భుజంగాసన్, హలాసన్, సూర్య నమస్కారాస్, స్పైనల్ ట్విస్టింగ్స్, పశ్చిమోత్తానాసన్, ఫార్వర్డ్ బెండింగ్స్, ఇవన్నీ కూడా ధనురాసన్. వీటిల్లో ఫార్వర్డ్ బెండింగ్స్, స్పైనల్ ట్విస్ట్లు, సూర్య నమస్కారాసు, భుజంగాసను, వీటి వల్ల ఏమవుతుందంటే మీ అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుందండి. మీ ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది? అబ్డామినల్ రీజియన్లో ఉంటుంది. సో ఈ అబ్డామిన్ రీజియన్లో ఉన్న ప్యాంక్రియాస్ మీద ప్రెషర్ పడినప్పుడు ప్యాంక్రియాస్ ఓకే, నా ఫంక్షన్ని నేను కరెక్ట్గా చెయ్యాలి అన్న ఒక ఎరుక వస్తుంది దానికి. సో ఈ ఎరుక వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా దాని పని అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్గా స్టార్ట్ అవడానికి హెల్ప్ అవుతుంది. ట్విస్టింగ్స్ మొన్న మనం నేర్చుకున్నాం కదా, మత్స్యేంద్రాసన్ అని కానీ భుజంగాసను, మొన్న ప్రీవియస్ క్లాస్లో చాలా వరకు ఆసనాలు మనం చూసాం, సూర్య నమస్కారాస్ కానీ పశ్చిమోత్తానాసన్ కానీ ఇవన్నీ. సో వీటి ద్వారా మన ఇన్సులిన్ ప్రొడక్షన్కి సంబంధించి అబ్డామినల్ ఎక్సర్సైజెస్కి సంబంధించిన ఆసనాస్ వేస్తాం. సో ఓకే, ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, పెరుగుతోంది. నెక్స్ట్ ప్రాణాయామస్, హౌ దే హెల్ప్. నాడీ శోధన ప్రాణాయామ, భస్త్రిక, కపాల్భాతి, నెక్స్ట్ భ్రామరి, ఇవన్నీ ఎలా హెల్ప్ అవుతున్నాయి మనకి? సరే, నాడీ శోధన, నాడీ శుద్ధి ప్రాణాయామస్ అంటే మన సెల్యులార్ లెవెల్లో మనకి క్లెన్స్ చేస్తాయి, డస్ట్ ఏవైనా ఉంటే వాటిని క్లీన్ చేసి కరెక్ట్గా వాటికి ఇన్సులిన్ ఏదైతే హార్మోన్స్ పని చేయించాలో అవి చేయిస్తాయి. వై భ్రామరి ఎందుకు హెల్ప్ అవుతుంది? సో భ్రామరి అనేది మన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి భ్రామరి అనేది చాలా హెల్ప్ అవుతుందండి. భ్రామరిలో ఏంటంటే ఒక రకమైన రేసెస్ని మన బ్రెయిన్కి పంపిస్తుంది. సో ఇది పంపించడం వల్ల మన పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా బాడీ అనేది రెస్ట్ మోడ్లోకి వెళ్తుంది. రెస్ట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మీ టోటల్గా మీ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కామ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇది ప్రాణాయామస్ మనకి హెల్ప్ అవడానికి ఉపయోగపడతాయి. ఏమేమి చెప్పుకున్నా? భస్త్రిక, భ్రామరి, కపాల్భాతి, అనులోమ్ విలోమ్, ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. దీస్ ఆర్ ద ప్రాణాయామస్ టు అంటే మన పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ అయ్యే ప్రాణాయామాస్. పారాసింపాథెటిక్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ సిస్టమ్ కూల్ డౌన్ అవుతుంది, మెటబాలిక్ రేట్ కరెక్ట్గా అవుతుంది. దీనివల్ల మీ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్స్ కానీ గ్లూకోజ్ బ్లడ్ లెవెల్లో ఉన్న ఫ్లక్చువేషన్స్ కానీ కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఎక్కువగా అతిగా ఆలోచించటం, అతి వేగంగా ఫాస్ట్ మైండ్లో ఉండటం, వీటి వల్ల క్రేవింగ్స్, ఇవన్నీ కూడా ఏంటంటే డయాబెటిక్ సిమ్టమ్స్ అండి. మనం ఇక్కడే ఉంటాం, మన ఆలోచనలు 100 రకాలు తిరిగి వస్తూ ఉంటాయి, పరిగెత్తేస్తూ ఉంటుంది వేగం. మామూలు పర్సన్స్ కంటే డయాబెటిక్ పర్సన్స్లో వాళ్ళ థింకింగ్ ఆఫ్ మైండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దీనివల్ల ఇది కంట్రోల్లోకి రావాలి అంటే మనకి ఈ ఆసనాస్, ప్రాణాయామాస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మెయిన్ మెడిటేషన్ ఎందుకు? ముందు ఆలోచనలన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టడానికి. సో మెడిటేషన్స్ అనేవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మన సిస్టమ్ని కామ్ డౌన్ చేయడానికి, పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి.
సో ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి, అన్నీ ఉండేటట్టుగా చూడాలి. సో టోటల్గా స్వీట్స్ బంద్ చేయమని కాదు, కానీ కండిషన్ డిపెండ్స్ వాళ్ళ కండిషన్స్, వాళ్ళు ఎంత హై లెవెల్లో ఉన్నారు, వాళ్ళ కండిషన్స్ని బట్టి వాళ్ళ షుగర్స్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. డైలీ 30 minutes of exercise and 20 minutes of pranayamas and meditations helps డయాబెటిక్ పేషెంట్స్ని అందులోంచి సాత్విక్ ఫుడ్, సాత్వికమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ డయాబెటీస్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? హాలిస్టిక్ అప్రోచ్లోకి అంటే లైఫ్ స్టైల్ని చాలా ప్లెజెంట్ వేలోకి మార్చుకోవడం వల్ల డయాబెటీస్ని మనం చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ అండి. ఇది చాలా చిన్న టాపికే, పెద్ద టాపిక్ ఏం కాదు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి డయాబెటీస్ మీద, నేను క్లియర్ చేస్తాను. అర్థమైందా అండి క్లాస్? యా, వన్స్ అగైన్ కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు మేడం కొందరు. ఒకసారి బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ అండ్ టైమింగ్స్ కానీ, ఫుడ్ కి వాటర్ అంటే తిన్న వెంటనే వాటర్ తాగుతూ ఉంటారు కొందరు. సార్ ఇవి రకరకాల మంది థీరీలు సార్. ఇది యాక్చువల్గా వాటర్ తీసుకోమని కొంతమంది చెప్తారు, కొంతమంది హాఫ్ అన్ అవర్ తర్వాతే తీసుకోవాలి అని చెప్తారు. సో నేను మొన్న లాస్ట్ టైం చెప్పాను, హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఫిల్ విత్ ఫుడ్ అండ్ 1/4 ఆఫ్ స్టమక్ ఈస్ ఫిల్ విత్ వాటర్ అని చెప్పాను. సో డైజెషన్కి మనకి వాటర్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. గ్రైండర్లో పిండి వేసాము, పప్పు వేసాము, అది నలగాలి అంటే కొంచెం కాకపోతే కొంచెం లూబ్రికేషన్ వాటర్ యాడ్ చేయాలి మనం కదా, లేకపోతే స్టక్ అయిపోయి మిక్సీ ఆగిపోతుంది గ్రైండర్ కానీ. సో డైజెషన్కి ప్రాసెస్కి వాటర్ అనేది ఇంపార్టెంట్. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కొంతమంది వాటరు హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోమంటారు, కొంతమంది అన్నం తిన్న వెంటనే కొంచెమైనా వాటర్ తాగాలి అంటారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరి. ఇంకొకటి డైట్ అంటారా, అన్నీ ఉండాలండి. కార్బోహైడ్రేట్స్ జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్కి కార్బోహైడ్రేట్స్ని తగ్గించమంటారు, ప్రోటీన్ పెంచుకోండి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించమంటారు. ఫ్రూట్స్లో రకరకాలు అన్నీ తినొచ్చండి. అంటే బనానా వచ్చి బనానా, మ్యాంగో అండ్ చీకు, సపోటా, మామిడి పండు, బనానా ఇవి కొంచెం షుగర్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయండి, ఎందుకంటే వాటిలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ వల్ల. బట్ ఏదైనా సరే లిమిటెడ్ ఎడిషన్స్లో తీసుకుంటే, ఇప్పుడు కొంతమందికి అది డయాబెటిక్ పేషెంట్స్ అనేది డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ నేచర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళకి బనానా తినటం వల్ల డయాబెటీస్ అనేది షుగర్ లెవెల్స్ హెచ్ అవ్వవు, కొంతమందికి బాగా హెచ్ అయిపోతాయి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదరే ఉన్నారు, ఆయన డైలీ 2 బనానాస్ తినేవారు, ఆయనకి షుగర్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లము ఉండేది కాదు. సీజనల్ ఫ్రూట్స్ ఆయన ఖచ్చితంగా తీసుకునేవారు, మ్యాంగోస్ తీసుకునేవారు. అదే ఇప్పుడు మా మదర్ ఇల్లా ఉన్నారు, ఆవిడ ఈవెన్ 1 మ్యాంగో కానీ ఒక బనానా కానీ తీసుకున్నా ఆవిడకి డయాబెటీస్ అనేది చాలా నెక్స్ట్ డేకి అది షుగర్ లెవెల్స్లో చేంజెస్ వచ్చేస్తాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీస్ అండ్ కండిషన్స్ అన్నమాట. అది మన బాడీలో ఉన్న ఇన్సులిన్ని ఎలా రెసిస్ట్ అవుతోంది, మన బాడీ దేనికి ఇదవుతోంది అనే కండిషన్ని బట్టి ఉంది. జనరల్ డైట్ అయితే కనుక ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ని తక్కువ తీసుకోవాలి, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, మినరల్స్ ఉన్న ఫుడ్, విటమిన్స్ ఉన్న ఫుడ్ని మనం తీసుకోవాలి. విటమిన్స్ అండ్ మినరల్స్ ఎందులో ఉంటాయి ఆల్రెడీ మనకు తెలుసు, ఫ్రూట్స్లో ఉంటాయి. పపాయ, యాపిల్, పోమోగ్రానైట్, బీట్రూట్స్, వెజిటబుల్స్లో బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలు, స్పినాచ్, మెంతి కూర, తోటకూర, ఆకుకూరలు అన్ని చక్కగా తినొచ్చండి. కానీ వాళ్ళు ఎలా తినాలంటే అండి, కూర ఎక్కువ ఆర్ దాల్ ఎక్కువ, రైస్ క్వాంటిటీ కానీ ఆర్ ఎదర్ రోటీ క్వాంటిటీ కానీ. నేనైతే చపాతీని రైస్ని ఒకటే కేటగిరీకి చేస్తా. చాలా మంది చపాతీ వేరు, రైస్ వేరు అంటారు. రెండు కార్బోహైడ్రేట్సే, రెండు ఇచ్చే బెనిఫిట్ ఒకటే. కానీ మనం ఉండే కండిషన్స్, మనం సౌత్ ఇండియాలో ఉంటున్నాం కాబట్టి మన క్లైమేటిక్ కండిషన్స్కి మనం రైస్ తీసుకుంటాం. నార్త్లో వాళ్ళకి అక్కడ పండే కండిషన్స్ని బట్టి వాళ్ళు చపాతీ తీసుకుంటారు. రెండు ఇచ్చేది కార్బోహైడ్రేట్సే.
కార్బోహైడ్రేట్స్ లో ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది. గ్లూటిన్ అని చెప్పి చపాతీల్లో మనం జనరల్ గా గ్లూటిన్ ఫ్రీ, గ్లూటిన్ అంటాం. మిల్లెట్స్, ఇప్పుడు మిల్లెట్స్ లో గ్లూటిన్ ఫ్రీ మిల్లెట్స్ అంటాం మనం. గ్లూటిన్ తక్కువగా ఉంటుంది అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా? సో రాగి, ఇంకా బాజ్రా దాన్ని ఏమంటారు, సజ్జలు, జొన్నలు, వీటిల్లో ఏంటంటే గ్లూటిన్ తక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువ మన ఎక్కువగా మిల్లెట్స్ ని ఇన్కల్కేట్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ డయాబెటీస్ ఫుడ్ లో వాటిల్లో ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. రోటీస్ కానీ ఇంకేదన్నా సూప్స్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వెజ్జీస్ ఉన్నవి యాడ్ చేసుకోవాలి. సలాడ్స్, వాటరీ కంటెంట్ ఉన్న సలాడ్స్, అంటే మనం వాటర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, యూరినేషన్ ప్రాబ్లం, ఎక్కువగా తిరగాల్సిన కండిషన్స్ ఉంటాయి. సో దీన్ని మనం రీప్లేస్ ఎలా చేయొచ్చు? వాటర్ సలాడ్స్ లైక్ కీరా, కుకుంబర్ ఉంటుంది కదా, కుకుంబర్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా మన బాడీలోకి వాటర్ వెళ్తుంది. ఈ కండిషన్ వాటర్ తాగినప్పుడు వచ్చే ఈ ప్రాబ్లము మనం తక్కువ చేసుకోవచ్చు అట్లా. సో ఒక్కసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందామా? సో వాట్ ఈస్ డయాబెటీస్? ఇట్ ఈస్ ఎ క్రానిక్ కండిషన్. బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ కండిషన్ ని మనం ఎక్కువగా చూస్తాం. సో ఇందులో ఏంటంటే ఇన్సులిన్ ను ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ను ఇచ్చే సిగ్నల్స్ ద్వారానే మనకి గ్లూకోజ్ సెల్యులార్ లెవెల్లోకి వెళ్తాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకి డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్లు ఉన్నాయి. టైప్ 1, టైప్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ అన్నమాట. సో ఇదేంటి, టైప్ 1 వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన బాడీ మనకే ఎదురు తిరుగుతుంది అనమాట. సో ఈ కండిషన్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. చైల్డ్హుడ్ లోనే ఈ కండిషన్ వస్తుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్, మోస్ట్ కామన్ టైప్ అండి ఇవాళ నోవేడేస్. ఇందులో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ అనేది కరెక్ట్ గా ఉండదు. మన బాడీకి ఎంతైతే అవసరమో అంత మనం కరెక్ట్ గా గెయిన్ చేయలేకపోవటం. ఇది జెనెటిక్స్ వల్ల ఎక్కువగా ప్లే అవుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం తీసుకునే వెయిట్, ఫుడ్, వాటి వల్ల డిపెండ్స్ ఆన్ అవర్ కండిషన్స్ వల్ల మనకి ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది గెస్ట్రేషనల్ డయాబెటీస్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. ఆ టైంలో మదర్ కి బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ మెడిసిన్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆఫ్టర్ డెలివరీ అది వెళ్ళిపోతుంది, బట్ ఫ్యూచర్ లో పెద్ద అయ్యాక వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. కండిషన్స్ లో లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట ఇది. ఓకే, సిమ్టమ్స్ వచ్చేసి ఎలా ఉంటాయి? ఎక్కువ థర్స్టీ ఉంటుంది, యూరినేషన్ పాసేజ్ ఎక్కువ ఉంటుంది, వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హంగర్ ఉంటుంది, ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఇంకా నమ్నెస్ ఎక్కువగా ఉంటుంది, చేతులు కాళ్ళలో ట్వింకిల్ సెన్సేషనింగ్, గుచ్చుకున్నట్టుగా, సూదులు గుచ్చుతున్నట్టుగా ఉంటుంది, స్పర్శ పోతూ ఉంటుంది, చూపు మందగిస్తుంది. ఇలా ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ ఇంకా కండిషన్స్, డయాబెటిక్ రెటినోపతి, ఇలా వేరే వేరే కండిషన్స్, అంటే క్రానిక్ అయ్యి ఎక్కువగా ఉన్న కండిషన్స్ లో ఉంటుంది. సో వీటిని ట్రీట్మెంట్ మనం యాజ్ యూజువల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ట్రీట్ చేసుకుంటాం. యోగా ఎలా చేస్తుంది ట్రీట్ అనేది మనకి మెయిన్ కాన్సెప్ట్. యోగాసనాస్ లైక్ ఫార్వర్డ్ బెండింగ్స్, పశ్చిమోత్తానాసన, ట్విస్టింగ్స్, స్పైనల్ ట్విస్టింగ్స్, మత్స్యేంద్రాసన, అర్ధ మత్స్యేంద్రాసన, ఇంకా సూర్య నమస్కారాసు, భుజంగాసనాస్, ఇవన్నీ కూడా మనకి డయాబెటిక్ ని కంట్రోల్లో ఉంచడానికి, ప్యాంక్రియాస్ ప్రొడక్షన్, ఇన్సులిన్ ప్రొడక్షన్ కరెక్ట్ గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ప్రాణాయామాస్, అనులోమ్ విలోమ్ కానీ, నాడి మన భస్త్రిక, భ్రామరి, ఇవన్నీ కూడా ఏంటంటే మన పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకొని కంట్రోల్లో ఉంచడానికి, మన మనసుని కంట్రోల్లో ఉంచడానికి, బాడీ మెటబాలిజం ని రేట్ ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. సో ఫుడ్ వచ్చేసి ప్రాపర్ డైట్, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ కాకుండా అన్ని రకాలు మిక్స్ అయ్యి, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని మనం తీసుకోవాలి.
ఆ ఫుడ్లో ఆకుకూరలు అన్నాను, ఫ్రూట్స్ అన్నాం, ఇలా రకరకాలు. అది ఫుడ్కి సంబంధించిన విషయం. ఏది ఏమైనా మనం ఎంత కామ్గా ఉండి మన లైఫ్ స్టైల్ని హ్యాపీగా డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ, ఆసనాస్ ఎక్సర్సైజ్ అంటే ఏ రకంగా అయినా అవచ్చు, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంచుకున్నప్పుడు మన బాడీ దానికి సహకరించి హెల్ప్ అవుతుంది డయాబెటిక్స్ని కంట్రోల్లో ఉంచడానికి. ఓకే.